ప్రభుత్వం ఈరోజు మరి కాళేశ్వరం నెపం మీద కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఈ ప్రభుత్వానికి లక్ష్యాలంటూ ఏమీ లేవు. అటు విద్యారంగం మీద కానీ, వైద్య రంగం మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ ఏమాత్రం కూడా సోయి లేకుండా ఎంతసేపు బాగు చేసిన రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నారు. ఇట్లయితే కేసీఆర్ గారిని బదనాం చేయొచ్చు, మరి మా ప్రభుత్వమే గొప్ప అని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఈ రోజు ప్రజలు నిలదీస్తారనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉంటే ఈ సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చి తద్వారా ప్రజల్ని పొలిటికల్ గా డైవర్షన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం తీసుకున్న మరి కాళేశ్వరం మహా యజ్ఞం లాంటిది బాహుబలి ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారు నిర్వహిస్తే ప్రపంచమంతా మెచ్చుకుంది. ప్రపంచమంతా మెచ్చుకున్నా మరి ఓర్వలేని రేవంత్ రెడ్డి కాళేశ్వరం ని బదనాం చేయాలనే ఉద్దేశంతో మరి వారు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటిదాకా కమిషన్ అని చెప్పినారు. పీసీ కమిషన్ మరియు పీసీ ఘోష్ కమిషన్, పిసిసి ఘోష్ కమిషన్ లాగా మాకు వినబడుతోంది. అదే విధంగా మరి ఘోష్ కమిషన్ 655 పేజీల విచారణను విచారణ మరి రిపోర్ట్ ని బయట పెట్టకుండా కేవలం వాళ్ళ మాయ మాటలతోని అందులో తప్పులు జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎందుకంటే వారు ఇరిగేషన్ శాఖ మంత్రి, అయ్యా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. మీరు రేవంత్ రెడ్డికి ఎందుకు జీరో నాలెడ్జ్? మీకన్నా కొద్ది నాలెడ్జ్ ఉంది. మీరంటే తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని బట్టే మీకు నేను సలహా ఇస్తా ఉన్నాను. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరం అంటే
3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, అదేవిధంగా అనేక మన ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. 1572 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది. 203 కిలోమీటర్ల టన్నల్ కెనాల్ ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తేనే ఈ రోజు కాళేశ్వరం అంటారు తప్ప ఒక్క మేడిగడ్డ దగ్గర 2 పియర్లు కూలిపోయినంత మాత్రాన కూలేశ్వరం కూలేశ్వరం అని చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి కూడు పెట్టేది ఏదైనా ఉంది అంటే అది గోదావరి జిల్లాలే, కాళేశ్వరం ప్రాజెక్టే. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కూడా ఒకప్పుడు ఎడారిలాగా మారిపోతుందని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి దయ వలన ఈ జిల్లాకు కూడా గోదావరి జలాలు రావటం వల్ల ఈ రోజు సురక్షిత మంచినీరే కాదు, అటు సాగునీరు కూడా అంది మంచి పంటలు పండిస్తా ఉన్నారు. ఇల్లు కళ్ళు మండి ఈ రోజు కాళేశ్వరం దగ్గర నీళ్లు వదలకుండా మా జిల్లాను ఎండబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు నువ్వు చేస్తున్న కుట్రలకు ఎండగడుతూ మరి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినారు. అదేవిధంగా మొన్నటికి మొన్న నువ్వు వచ్చి మరి గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిపోయినావు. సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి, ఎక్కడి నుంచి వస్తాయి గంధమల్ల రిజర్వాయర్ కు నీళ్లు? మీరు చేసింది ఏముంది? 2004-14 వరకు మీ పార్టీయే ప్రభుత్వంలో ఉండే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తమ్మిడిహెట్టు దగ్గర శంకుస్థాపన చేసి 11,000 కోట్ల రూపాయలు మరి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చి కమిషన్లు నొక్కి బాగుపడ్డది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ మూటలు కట్టి మరి అక్కడ ఏఐసిసికి అందించాలని తపన తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి సోయి లేదు. అందులో భాగంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు పనడమే కాకుండా మొదట ఘోష్ కమిషన్ అని డ్రామా ఆడి మరి నిన్నటికి నిన్న ఇంకో కొత్త డ్రామాకు తెరలేపిండు. సిబిఐ ఎంక్వైరీ, నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసుకో, ఈడీ ఎంక్వైరీ చేసుకో, ఇంకేదైనా తల తాకట్టు ఎంక్వైరీ చేసుకో. నీ తాతలు దిగొచ్చినా ఏమి కాదు. కేసీఆర్ గారు నికార్సైన నాయకుడు, ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ప్రజల బాగు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు. స్వాతి ముత్యం లేక బయటికి వస్తారు మా కేసీఆర్ బిడ్డ, ఖబర్దార్.